వాళ్ళని పట్టించుకునేవాడు ఎవడు? రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన త్యాగం చేసి ఉండాల్సింది కదా. ఇక్కడ ఒక సీటు బీజేపీ త్యాగం చేయదా, టీడీపీ త్యాగం చేయదా? ఇక్కడ మేము పనిచేసేది కదా అడిగిన సీటు. ఇక్కడ ఆయన చేయమంటేనే కదా ఇంటింటికి ప్రచారం చేసాం. ఆయన అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారానికి నాదెండ్ల మనోహర్ గారు మా పాంప్లెట్ ప్రజలకు ఇవ్వడానికి ఆయన కూడా ఓపెన్ చేశాక అప్పుడు కదా నేను ఇచ్చాను. పార్టీ అనుమతి ఇచ్చాక ఇంటింటి ప్రచారం చేసాం సంవత్సరం ముందు నుంచి. పార్టీ అనుమతి ఇవ్వకుండా కదా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్న తర్వాత నాదెండ్ల మనోహర్ గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో అది ఆవిష్కరించిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఇచ్చాను. నేను చెప్పాను నిజాలే. నేను దగ్గర నెల రోజుల పాటు పార్టీలు మాట్లాడాను కదా. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు సీట్ వస్తుంది బీజేపీతో మాట్లాడాలి ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పారు కదా. మీరు అబద్ధాలు చెప్పారు. కనీసం అవనగడ్డ సీట్ కూడా ఇవ్వలేదు చెప్పాను నేను ఆ రోజున. అవనగడ్డలో ఇంతమంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు కదా. ఇచ్చారా? మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడరు అందరూ? ఎంతసేపు మహేష్ బీసీని కాబట్టి నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం కదా, మా మీద ఎలా పడతారో దాడి చేయించారు మాట్లాడుతున్నారా? అంటే విశ్వసనీయత లేదు అందుకని పార్టీ మాట్లాడారు. సీట్ ఇవ్వకపోతే పార్టీలో మా పార్టీ మారతారని చెప్తారంట. విశ్వసనీయాన్ని మాట్లాడటానికి ముందు వాళ్ళు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్. మీ విశ్వసనీయత, మీ విలువలు, కొత్త తరం రాజకీయాలు ఇవన్నీ మీరు ప్రశ్నించాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు, నన్ను కాదు. సార్ మొన్నటి వరకు మీరు బీఎస్పీ సిపిఐ సిపిఎంతో లెఫ్టిస్టులతో ఉన్నారు, తర్వాత సెంట్రల్లో టీడీపీతో ఉన్నారు, ఎంటైర్ రైట్కి వచ్చి మళ్ళీ బీజేపీ అంటున్నారు. అసలు మీ సిద్ధాంతం ఏంటి, మీ భావజాలం ఏంటి, మీరు పచ్చి అవకాశవాలా ఏంటని ఎవరిని అడగాలి? పవన్ కళ్యాణ్ అంతే. అధికారం కోసం ఆయన ఎట్టుకుని వెళ్ళిపోతారు ఆయన. అంతే కదా. మరి దాని అర్థం నేను చెప్పాలి. ఇవన్నీ జరిగినాయి కదా చెప్తున్నా. నేనేం చెప్తాను, ఇవన్నీ జరిగినాయి చెప్తున్నా. ప్రజలకి ఎవరు అర్థమవుతుంది. ఆడపిల్లలు కూడా రక్షించలేదు. నేనే కదా స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆయన సమాజం భాగస్వామ్యం తీసుకోవాలండి. కానీ అధికారంలో ఉన్నారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆడపిల్లల రక్షణ గురించి మీరేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా షీటీఎంసీని పెడతారా, దిశాయాత్రలు పెడతారని ఎక్కడైనా మాట్లాడారా? మాట్లాడారా? మీరు చెప్పారా? చెప్పలేదు కదా. ఏమనంటే మీరు కూడా అడుగుతారు, మహేష్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. నేనేం చెప్పా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి, అది ప్రజాస్వామ్య లక్షణం. కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏముంటుంది? నేను వైసీపీ పార్టీలో ఎవరు తప్పు చేస్తే, ఎవరు పొరపాటు చేస్తే, ఎవరు అవినీతి చేస్తే దాన్ని ఏదైతే చూపించాను. నాకు ధైర్యం ఉంది, ఏదైతే చూపించాను. నేను కొన్ని ప్రజా సమస్యలు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇందాక కొన్ని ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ కేటీ రోడ్డు పడిందంటే ఎలా పడింది? మేము నిరంతరం పోరాటం చేశాం, అందువల్ల వచ్చింది.